హల్లెలూయా. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. సమాధానమును పరిశుద్ధతయు కలిగినుట ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేనికోసం ప్రయత్నం చేయాలంట? సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నం చేయుడి. సమాధానం కలిగి ఉండాలి. కొందరు గొడవ, కొందరు గలిబిలి, ఇంకొందరు నిందలు, ఇంకొందరు మనస్పర్ధలు. ఇవన్నీ కూడా వారు ఎదుటి వారిని ఎలా కించపరచాలి, ఎలా వాళ్ళని తొక్కివేయాలి అన్న విషయాలు ఆలోచిస్తారు. కానీ సమాధాన పడాలి. సమస్య వచ్చింది, స్నేహితులు సమాధాన పడాలి. భార్యాభర్తల సమస్య వచ్చింది, సమాధాన పడాలి. ఇరుగు పొరుగు వారి సమస్య వచ్చింది, సమాధాన పడాలి. ఎందుకంటే మన సమాధానకర్త అనే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. మనం సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నం చేయండి. మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నం చేస్తే దేవుడు తన కార్యం చేస్తాడు. నేను ఎప్పుడు చాలా విషయాలు చెప్తుంటాను. ఏంటంటే మనం చేసామా చేయలేదా అనే విషయం కాదు. నువ్వు హృదయపూర్వకంగా ఇంత శక్తివంచం లేకుండా నువ్వు ప్రయత్నం చేసావా అనేదే ప్రభు చూస్తాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నువ్వు అటెంప్ట్ చేయగలిగితే, నువ్వు ప్రయత్నం చేస్తే, అందులో నువ్వు ఫెయిల్ అయినా సరే ప్రభు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. దేవుడి సన్నిధిలో నీకు గొప్ప ఘనత దేవుడు ఏర్పాటు చేస్తాడు. సో ఈరోజు ప్రభు అన్నాడు, ప్రయత్నం చేయి, నేను నీతో పాటు ఉన్నాను, నేను నడిపించేవాడిని. ఫస్ట్ పాయింట్ ఏంటి? సమాధానం. ఇంక రెండో మాట పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. ప్రభుని చూడాలని చాలా ఆశగా ఉంటుంది అందరికీ కదండి. ఎస్, నాకు చాలా ఆశగా ఉండేది. ప్రార్థన చేసేవాడిని నేను మారు మనసు పొందిన కొరతలో. సో ఈరోజు ప్రభుని చూడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభుతో ఉండాలి ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ ఆశపడుతుంటారు, ఆ ఆశ తగినట్టుగా ప్రయాస వారు పడరు. ఈరోజు పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేదు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ పరిశుద్ధత ఎలా ఉంది? పరిశుద్ధత కాపాడుకోగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో నీ పరిశుద్ధతని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే దేవుని చూసేవాడు నీవే. నీ ద్వారా ప్రభు ఈ లోకానికి కనపరుచుకుంటాడు. ప్రభు తాను నీకు కనపరుచుకుంటాడు. ఈరోజు సమాధానంలో పరిశుద్ధతను కలిగి ఉండటం మనం సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగితే వాటి కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేవుడు దాన్ని దీవిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. గాడ్ బ్లెస్ యు.